అపొస్తలుల కార్యములు 5వ అధ్యాయము 1వ వచనంలోకి వెళ్దాం. అపొస్తలుల కార్యములు 5వ అధ్యాయము 1వ వచనం నుండి 10వ వచనం వరకు ఎవరైనా ఒక్కరు చదవగలిగిన వాళ్ళు అంటే చదవండి. పొలమమ్మిను కొత్త తెచ్చి అపోస్తల పాదముల మీద పెట్టెను. అప్పుడు పేతురు దాచుకొని ప్రేరేపించును. ఇదే కదా అమ్మిన పెమ్మట నీ వశమే ఉన్నది కదా. నీవు మనుషులతో కాదు కానీ దేవునితోనే అబద్ధమాడితవని వానితో చెప్పెను. అననీయ ఈ మాటలు వినుచునే పడి ప్రాణము విడవగా వినిన వారికందరికి మిగుల భయం కలిగెను. అప్పుడు పడుచువాడు వచ్చి మోసుకుని పోయి పాతి పెట్టిరి. ఇంచుమించు 3 గంటల సేపటికి వాని భార్య జరిగినది ఎరగక లోపలికి వచ్చెను. అప్పుడు పేతురు, మీరు ఆ భూమిని ఇంతకే అమ్మితీరా? నాతో చెప్పమని ఆమెను అడిగాను. అందుకు ఆమె అవును ఇంతకే అని చెప్పెను. అందుకు పేతురు, ప్రభు యొక్క ఆత్మను శోధించుటకు మీరెందుకు ఏకీభవించితిరి? ఇదిగో నీ పెనిమిటిని పాతి పెట్టిన వారి పాదములు వాకిటనే ఉన్నవి, వారు నిన్నును మోసుకుని పోదురని ఆమెతో చెప్పెను. వెంటనే ఆమె అతని పాదముల యొద్ద పడి ప్రాణమును విడిచెను. ఆ పరుచువాడు లోపలికి వచ్చి ఆమె చనిపోయినది చూచి ఆమెను మోసుకుని పోయి ఆమె పెనిమిటి యొద్ద పాతి పెట్టెను. దేవుని నామానికి మహిమ కలుగునుగాక. పరిశుద్ధాత్మ దేవా, మీరే మాతో అందరితో మాట్లాడి నామాన్ని మహిమార్థంగా బలపరచమని నా నోటి బోరగా వాడుకోమని రక్షకుడిని యేసుక్రీస్తునామమున అడుగుచున్నాం తండ్రి, ఆమేన్. అపొస్తలుల కార్యము 5వ అధ్యాయం 1 నుండి 11 వచనాలు మనం చదివినట్లయితే అక్కడ ఇద్దరు భార్య భర్తలు మనం చూస్తున్నాం. ఎవరమ్మా? 2 భార్య భర్తలు చూస్తున్నాం. హల్లెలూయా. వాళ్ళు ఇద్దరు ఎవరంటే ఒకరి పేరు భర్త పేరు అననీయ, భార్య పేరు సఫేరా. ప్రియమైన వీళ్ళిద్దరూ ఏక మనసుతో దేవుని సేవ కొరకు ఒక పొలాన్ని అమ్మి పొలం దేవుని నామమున మహిమ కలుగుగాక. ఒక పొలంని అమ్మి దేవుని సేవకు ఇవ్వాలని ఆలోచించుకున్నారు. అమ్మారు, తీసుకొచ్చారు. డబ్బులు చూడగానే వాళ్ళ హృదయంలో ఒక దురాశ కలిగింది. ఇంత డబ్బులు దేవునికే ఇవ్వాలా అమ్మా? ఇంత డబ్బులు దేవుని సేవకునికే ఇవ్వాలా? ఇంత డబ్బులు సంఘానికి ఇవ్వాలా? ఎందుకులే అమ్మా? వాళ్ళ హృదయం ఏం నిర్ణయించుకున్నారు? దేవుని కోసము కొంత ధనం ఎత్తి పెట్టాలి, దేవుని కోసము అమ్మిన సమస్తము దేవునికి ఇవ్వాలని ఆశపడ్డారు. తీసుకొచ్చినప్పుడు డబ్బులు చూడగానే తమ హృదయంలో దురాశ కలుగుతుంది. ఇంత డబ్బులు ఇవ్వాలా? కొంత డబ్బులు దాచిపెట్టుకున్నాము, కొంత డబ్బులు తీసుకెళ్ళి ఇంటికే మేము అమ్మాము అని చెప్పి ఇచ్చేద్దాము అని ఏం చేసుకున్నారు? ఇక్కడ భార్య భర్తలు ఇద్దరు పెద్ద ప్లాన్ చేస్తున్నారు. ఏం చేస్తున్నారు? పెద్ద ప్లాన్ చేస్తున్నారు. ప్రియమైన పిల్లరా, వీళ్ళు ఇద్దరు ఏక మనసుతో దాన్ని ఒప్పుకొని భర్త తీసుకెళ్తున్నాడు. ఎక్కడికి? దేవుని సన్నిధికి. పేతురుడు అపోస్తలుడు ప్లేస్ తీసుకెళ్ళి, అయ్యా ఇదిగో మేము పలానా పొలం అమ్మాము, ఇంతే డబ్బులు మాకు వచ్చింది. ఎంత డబ్బులు వచ్చింది? ఇంత డబ్బులే వచ్చింది అయ్యా అని చెప్తే పేతురు అంటున్నాడు, నిజంగానే ఇంత డబ్బులే వచ్చిందా? అవునయ్యా ఇంతే వచ్చిందయ్యా. నీవు దేవుడిని మోసం చేయడానికి సాతాను ఎందుకు నీ హృదయమును ప్రేరేపించును? తర్వాత అది నీ ఎద్దు ఉన్నప్పుడు నీదే కదా.
నీ ఎదురు తీసుకొచ్చినప్పుడు నీ డబ్బులే కదా. ప్రియమిల్లారా, మరి ఎందుకు నువ్వు ఇలా మోసపరుస్తున్నావు? ప్రియమిల్లారా, అది చెప్పగానే తర్వాత చదవండి, నీ వశమై ఉన్నది కదా, ఉద్దేశించుచున్నావు, నీవు మనుషులతో కాదు కానీ దేవునితో అబద్ధమాడితివని చెప్పాడు. ఈ మాటలు వినుచునే ఏమైపోయాడు? అమ్మా అందరూ చెప్పాలి, ప్రాణాన్ని విడిచేశాడు. ఎందుకయ్యా? ఎందుకయ్యా దేవుడితో అబద్ధం ఆడుతున్నావా, దేవుడి సన్నిధిలో అబద్ధం ఆడుతున్నావా అని అడిగాడు. అంతే. ఆ మాట వినగానే ఏమైపోయాడు? పడి తన ప్రాణాన్ని విడిచేశాడు. ప్రాణం పోయింది. తర్వాత ఏంద్రా మన పెనిమిటి వెళ్ళాడే, మన భర్త వెళ్ళాడే, ఇంకా రాలేదని ఇంచుమించు 3 గంటల సేపు తర్వాత తన భార్య వస్తుంది. సంఘానికి రాగానే పేతురు అడుగుతున్నాడు, భార్యకి తెల్ల, తన భర్త చనిపోయాడని తెల్ల, పాత బిడ్డ దగ్గరికి తీసుకెళ్ళిపోయాడు తెల్ల. కానీ సంఘానికి వచ్చాడు. వెంటనే పేతురు అడుగుతున్నాడు, అమ్మా మీరు భూమిని ఇంతకే అమ్మితిరా అంటే, అవును ఇంతకే మేము అమ్మితాము సేవకుడా. ఏం చెప్పారు? ఇంతకే మేము అమ్మితామంటే, ఇదిగో నీ పెనిమిటిని పాత పెట్టిన పాదములు బయటే వాకిటనే ఉన్నారు. ఇదిగో నీ పెనిమిటిని పాతి పెట్టిన వారే నిన్ను కూడా తీసుకెళ్ళి ఏం చేస్తారు? అక్కడే పాతి పెడతారు చెప్పాడు. వెంటనే ఆమె ప్రాణం కూడా విడిచి పోయింది. హల్లెలూయా. అక్కడే చనిపోయింది. వెంటనే ఆమెను కూడా ఏం చేస్తారు? తీసుకెళ్ళి తన భర్తను ఎక్కడైతే పాతి పెట్టారో అదే ప్లేస్ లో ఈమెను కూడా పాతి పెడుతున్నారు. ప్రియమైన ఇక్కడ నుంచి దేవుడు మనతో చాలా స్పష్టంగా మాట్లాడుతున్నాడు. వీళ్ళిద్దరూ కూడా ఏకమవుతున్నారు. ఏ విషయంలో ఏకమవుతున్నారు అంటే, దేవుణ్ణి మోసపరచడానికి ఏకమవుతున్నారు. దేవుడు ఒక భార్యని, భర్తని ఎందుకు జతపరిచాడు? అమ్మా అమ్మా ఎవరో చెప్పారు? ఎందుకు భార్యని భర్తని దేవుడు అయితే ఏకపరిచారు, ఐక్యతనిచ్చారు? వాళ్ళందరూ ఏక శరీరంగా ఎందుకు తీర్చిదిద్దాడు? ప్రజలారా, ఇద్దరు కూడా ఫలించి, ఇద్దరు ప్రేమించుకొని ఫలించి అభివృద్ధి చెందాలని దేవుడు ఇచ్చాడు. దేవుని నామాన్ని గణపరచాలని ఇచ్చాడు. భార్యని భర్తని, ఒక పురుషుని స్త్రీ ఎందుకు ఏకపరిచారు? వీళ్ళిద్దరూ కలిసి ఫలించాలి, దేవుని నామాన్ని స్తుతించాలి, దేవుని పని కొరకు పరిగెత్తాలి, దేవుడు తనకిచ్చిన బిడ్డలు సరైన మార్గంలో నడిపించాలి. ఆ ఉద్దేశంతోనే దేవుడు భార్య భర్తలు ఏం చేశాడు? ఇద్దరిని ఐక్యతపరిచాడు. అసలు ఎందుకు వీళ్ళకి అన్ని దేవుని స్థితులు ఇవ్వాలని ఆలోచన వచ్చింది? అర్థమవుతుందండి? వీళ్ళకి పొలముని అమ్మి ఎందుకు దేవుని సేవలు ఇవ్వాలని ఆలోచన వచ్చిందని మనం చూసినట్లయితే, ముందు అధ్యాయంలో 4వ అధ్యాయంలో చివరి 2 మాటలు 36, 37 మనం చదివినట్లయితే, బర్నబాని పేరు పెట్టి ఉండేది, భూమి గల వాడయ్యండి, దానిని అమ్మి తన వెల తెచ్చి అపోస్తల పాదములు ఎత్తి పెడుతున్నారు. ప్రియమైన బిడ్డలారా, అసలు ఎందుకు ఈ కార్యం జరుగుతుంది? ఇక్కడ చూడండి, తర్వాత ఇంట్లో చదువుకుందాం. ఎందుకు ఈ కార్యం ఇక్కడ జరుగుతుందంటే, ఆ కాలంలో అపోస్తలు పౌలు చాలా భయంకరంగా దేవుని శక్తితో నింపబడిన వారుగా గొప్ప సేవ చేస్తున్నారు. హల్లెలూయా. పోయిన వారం మీకు చెప్పాను, అపోస్తల కార్యం 3వ అధ్యాయం నుంచి మీకు చెప్పాను, గుర్తుందా అండి? ఏ వాక్యం చెప్పాను అమ్మా? చెప్పండి. కుంటివాడు స్వస్థత పొందాడు. ఒకటి గుర్తుపెట్టుకుని ప్రజలారా, దేవుడు హృదయంలో ప్రేరేపించాడు. ఒక్కొక్క అధ్యాయం కనుక మీద మనము ధ్యానం చేయబోతున్నాం. అర్థమవుతుందమ్మా? ఈరోజు అపోస్తల కార్యం చేసుకున్నాం. గడిచిన వారం నుంచి ఇదే చదువుతున్నాం మనం. అపోస్తల కార్యంలో దేవుడు ఒక్కొక్క రోజు ఏమేమి మాట్లాడుతున్నది ఖచ్చితంగా మీరందరూ తెలుసుకోవాలి. ఏదో ఒక వాక్యం ఎత్తిపెట్టి చెప్పేసి వెళ్ళిపోవడం కాదు. అపోస్తల కార్యం క్రమంగా ఏమేమి జరిగిందనే విషయాన్ని మీతో తేటగా బయలుపరచాలనేది దేవుని యొక్క ఉద్దేశము. హల్లెలూయా.
హల్లెలూయా. పోయిన వారం చెప్పాను, ఒక దేవాలయపు ఎదుట పుట్టిన గుడ్డివాడు ఒకడు కనపడుతున్నాడు. అతన్ని ఎవరు స్వస్థపరిచారు? పేతురును యోహాను దేవుని మందిరంకి వెళ్ళేటప్పుడు ఆ గుడ్డివాడిని చూసి యేసు క్రీస్తు నామం లేచి నడువన్నారు. లేచి నిలబడ్డాడు, పరిగెత్తాడు, అనేకులు కనబడగానే అక్కడ ఉన్న వాళ్ళందరూ వచ్చి పేతురు యోహాను ఏం చేశారు? వీళ్ళే దేవుడు, వీళ్ళే అద్భుతాలు చేశారు, వీళ్ళే అనుకు చూస్తే వాళ్ళు అన్నారు, మీరు మా తట్టు ఎందుకు తేరి చూచుచున్నారు? మేము వీరికి నడవడానికి శక్తి ఇవ్వలేదు, కానీ నజరేయుడైన యేసు క్రీస్తు నామములో ఇతను లేచి నడుస్తున్నాడు. హల్లెలూయా, హల్లెలూయా. ప్రియమిత్రులారా, పోయిన వారం ఏం చెప్పానండి? ఇది నాకు చాలా మంది జీవితాల్లో వాళ్ళ నామము, వాళ్ళ పేరు, వాళ్ళ సంఘము, వాళ్ళే నేనే నా కడుపే నా దేవుడే అని ఏం చేసుకుంటున్నారు? వాళ్ళే డప్పు కొట్టుకుంటున్నారు, కానీ దేవుని నామాన్ని మహిమపరచబడే సంఘము, దేవుని నామాన్ని మహిమపరిచే సేవకుడు, దేవుని నామాన్ని మహిమపరిచే కుటుంబాలు తగ్గిపోతుంది. ప్రియమిత్రులారా, ఈరోజు నా జీవితంలో ఒకటే కలిగి ఉండాలి. ఆ దినము పేతురు యోహాను అపోస్తుల వలె దేవుని నామాన్ని మాత్రమే మహిమపరచగలిగితే నీవు కూడా ఒక పేతురు, ఒక యోహాను, ఒక అపోస్తులలాగా లేపబడతావు. ప్రియమిత్రులారా, నువ్వు దేవుని నామాన్ని మహిమపరచుకుంటా అన్ని నీదే, అన్ని నాదే అని నువ్వు గర్వముతో ఊగిసలాడి పడిపోతే ఇదిగో నీకు మరణము, నీకు అంతము నీ పాదములే దేవుని. ప్రియమిత్రులారా, నిన్ను నువ్వే మోసపరుచుకుంటున్నావు. ఆ దిన పేతురు యోహాను అపోస్తలు దేవుని నామాన్ని మాత్రమే మహిమపరచారు. ఆయన మాత్రమే మహిమపడాలి, ఆయన సేవ మాత్రమే అభివృద్ధి చెందాలని ఆలోచించారు. కాబట్టి వారికి అంత గొప్ప శక్తి వచ్చింది. హల్లెలూయా, హల్లెలూయా. పిల్లలు కంట్రోల్ పెట్టండి అమ్మా, అటు ఇటు తిరుగుతూనే ఉండాలి. దేవుని నామమున గాక. ఇక్కడ చూడండి, అందరూ అంత గొప్ప సేవ చేయగలిగారు. అందుకోసమే సేవ చేస్తుంటే ఈ సేవకులకు మనం ఏం చేయాలి అని బర్నబా తనకు భూమి అమ్మి డబ్బంతా తెచ్చిచ్చాడు సంఘములు. అమ్మా అర్థమవుతుందా? డబ్బంతా తెచ్చిచ్చాడు. ఇది చూసినటువంటి అననీయ సఫరే కూడా మేము కూడా దేవునికి ఇవ్వాలని ముందుకు వచ్చారు. కానీ వచ్చినప్పుడు ఎలా వచ్చారంటే సంపూర్ణ హృదయముతో, పూర్ణ ఆలోచనతో, సంపూర్ణ సంతోషంతో వెళ్ళారు. పొలం అమ్మారు. తీసుకొచ్చేటప్పుడు డబ్బు చూడగానే తమ హృదయం మారిపోయింది. హృదయం మారిపోగానే దేవునికి విరోధకరమైన ఆలోచన చేయడం ప్రారంభించారు. ఈరోజు నా జీవితంలో దేవుని ఎదుట చేసుకున్న నిర్ణయము, దేవుని ఎదుట చేసుకున్న నిర్ణయము అది స్థిరంగా నిలబడి ఉందా ఆలోచించాలి. సాతాను పలు రకాలుగా మోసపరుస్తాడు. దేవుడు భార్య భర్తల ఐక్యత పరిచింది దేవుడి పనిని సంపూర్ణంగా చేయడం కొరకు మాత్రమే. అర్థమవుతుందా? దేవుడి పనిని సంపూర్ణ నెరవేర్చడం కొరకు మాత్రమే. అన్యాయంగా చేయడము, దేవుడికి విరోధంగా చేయడము, దేవుడికి నచ్చని పని చేస్తే అది ఎక్కడికి పోతుందో తెలుసా? అనే సఫరేలాగా తన ప్రాణముని పోగొట్టుకునే పరిస్థితి వస్తుంది. ఆ కాలంలో ప్రాణమును పోగొట్టుకున్నారు, కానీ ఈ దినంలో నువ్వు ప్రాణమునైనా పోగొట్టుకోవచ్చు, కానీ నీ యొక్క ఆత్మ యొక్క ప్రాణం చనిపోయే, ఆత్మీయత ప్రాణం కోల్పోయే అవకాశం ఉంది. సాతానుకు మీరు చోటు ఇవ్వాలి. హల్లెలూయా. మంచి విషయమై ఏకీభవించండి. ఈరోజు భార్య భర్తలు ఏ విషయంగా ఏకీభవించాలమ్మా? మంచి విషయంగా, దేవుని నామమును మహిమపరిచే విషయంగా ఏకీభవించాలి. దేవుని చిత్తాన్ని నెరవేర్చడానికి ఏకీభవించి నిలబడాలి. దేవుని నీతిని కనబరచడానికి లేచి నిలబడాలి. దేవుని పనిని విస్తరింప చేయడానికి లేచి నిలబడాలి. హల్లెలూయా, హల్లెలూయా. ప్రియమిత్రులారా, ఈరోజు ప్రతి ఒక్కరు చూడండి, ప్రతి ఒక్కరికి దేవుడు అప్పగించిన బాధ్యత ఏమిటో తెలుసా? నేను అనేక ప్రాంతాల్లో వెళ్ళి సువార్త చెప్పడమే దేవుడు నాకు అప్పగించిన పని. హల్లెలూయా. ఈరోజు నువ్వు సువార్త చెప్పలేకపోతున్నావేమో, ఒకటి గుర్తుపెట్టుకోండి, నువ్వు చెప్పలేకపోతుంటే నువ్వు చెప్పే వాడినైనా ఏం చేయాలి? నేను సేవకు నాకు చెప్పాడు,
ఈనాడు సేవకుడు చెప్పాడు, నువ్వు ఆ సువార్త నువ్వైనా చెప్పు. ఒకవేళ నువ్వు సువార్త చెప్పలేకపోతున్నావా, నువ్వు దేవుని సేవ చేయలేకపోతున్నావా, సేవ చేసే వారికి ఏం చేయండి? ప్రోత్సహించండి, వారికి ఇచ్చి పంపించండి. ఏం చేయాలమ్మా? ధనము ఇచ్చి, ఆర్థిక సహాయం ఇచ్చి ఏం చేయండి? మీరు వెళ్ళండి. మా తరపున ఇచ్చిన వాడికి ఆశీర్వాదం, సేవ చేసిన వాడికి ఆశీర్వాదం. నిన్నటి దినాన్ని సేవ గురించి చాలా చక్కగా మాతో మాట్లాడు. ఈరోజు నీవు నేను సువార్త చేసే పనిలో ఏక మనసు కలిగి పరిగెత్తుతున్నావా అమ్మా? లేక పరిగెత్తలేకపోతే పంపించే వాళ్ళనైనా వెళ్ళే వాళ్ళనైనా ఇచ్చి పంపించడానికి సిద్ధపడుతున్నావా? రెండింటిని కూడా దేవుడి లెక్క అప్పగిస్తాడు. హల్లెలూయా, హల్లెలూయా. ప్రియమిత్రులారా, ప్రార్థనలో విశ్వాసంలో మీరేం కలిగి ఉండండి? మా ఇద్దరు ఐక్యత కలిగి దేవుని కొరకు నిలబడే వారుగా మార్చబడాలి. హల్లెలూయా, హల్లెలూయా. ప్రియమిత్రులారా, మరి కొంతమంది దేవుని సన్నిధికి వస్తారు, మేలు పొందుకుంటారు, కానీ అద్భుతం జరగగానే దేవుడిని ఆత్మను కోరుకుంటున్నాడమ్మా అంటే ఆత్మను పక్కబెట్టి దేవుడికి ఏం చేస్తారు? లంచం ఇస్తారు. ఏమిస్తారు? అయ్యా నువ్వు నాకు ఈ కార్యం చేసావు, వద్దుగో నీకు ఇది చేస్తున్నాను, నీకు నాకు అయిపోయింది. ఏమైపోయింది? నువ్వు నాకు చేసావు, నీకు చేస్తున్నాను, నీకు నాకు. ఒకటి గుర్తుపెట్టుకోండి, దేవుడు నీ కానుకను దేవుడు కోరుకోడు. దేవునికి కావాల్సింది నీ హృదయం మాత్రమే. హల్లెలూయా. నీ ఆత్మ రక్షణ పొందడమే కావాలి ఆయనకి. ఒక్క పాపి రక్షింపబడితే పరలోక రాజ్యం ఏం చేస్తుందంట? సంబరాలు చేసుకుంటాయన్న ప్రజలారా. దేవుడికి కావలసింది నీ యొక్క అలంకరణమో, దేవుడికి కావాల్సిన నీ మాటలు, దేవుడికి కావాల్సిన నీ ధనమో, దేవుడికి కావాల్సిన నీ వస్త్రమో కాదు, కానీ దేవుడికి కావలసింది ఆత్మ మాత్రమే. హల్లెలూయా. రక్షింపబడాలి. రక్షణ లేకుండా ఏమి చేసినా అన్ని వృధా. హల్లెలూయా, హల్లెలూయా. దేవుడు నా మైకులుగా పోయిన వారం నేను ఒక మాట చెప్పాలని ఆశపడ్డాను. మరి సంఘంలో కొన్ని క్రమాలు తీసుకురావాలని దేవుడు ప్రేరేపించాడు. వాక్యం ప్రారంభించే ముందు ఆరాధన కంప్లీట్ అవ్వగానే అందరూ వినండమ్మా, వినండి. ఆరాధన ముగించగానే ఎవరైనా వాష్రూమ్కి వెళ్ళి రావాలని వెళ్ళిరండి. నీళ్ళు తాగండి. ఏమైనా వాక్యానికి ముందే చేయండి. వాక్యం ప్రారంభించిన తర్వాత ఎవరు మధ్యలో లేచి వెళ్ళబడ్డారు. వాక్యం ఎంత ఉంటుంది? 40 నిమిషాలు, 40 లేదా 30, 40, 45 నిమిషాలు ఉంటుంది. ఒక చోట కూర్చోగలగాలి. సాతాను ఏదో రకంగా ఏం చేస్తాడు? 40 నిమిషాలు ఏదైనా ఒక్క మాట హృదయంలోకి వెళ్ళాలి. హల్లెలూయా. దాన్ని తప్పించడానికి కరెక్ట్ అయిన సమయం ఏం చేస్తాడు? తీసుకెళ్ళిపోతాడండి. కాబట్టి ఈ క్రమాన్ని పాటించవలసిందిగా ప్రభు పేరట మనం చేస్తున్నాను. హల్లెలూయా, హల్లెలూయా. ప్రతిమలన ఇక్కడ ఇద్దరు భార్యాభర్తలు చూస్తున్నాము. వీరిద్దరు కూడా దేవునికి విరోధకరమైన పాపము చేశారు, విరోధకరమైన ఆలోచన చేశారు. కానీ బైబిల్లో మరొక ఇద్దరు మీకు చూపించాలని ఆశపడుతున్నాను. హల్లెలూయా. వాళ్ళ పేరు అకిల్లా మరి ప్రిస్కిల్లా. ఆ మాట చదవండి. అపోస్తలుల కార్యం 18వ అధ్యాయం 2వ వచనం చదవండి. అపోస్తలుల కార్యం 18వ అధ్యాయం 2వ వచనం. వచ్చిన వారు వృత్తికి డేరాలు కుట్టువారు. పౌలు అదే వృత్తి గలవాడు కనుక వారితో కాపురం ఉండెను. వారు కలిసి పని చేయుచుండిరి. దేవుని మైకులగాక. రోమిలికి రాసిన పత్రిక 16వ అధ్యాయము 3, 4, 5 వచనాలు చదవండి. రోమిలికి రాసిన పత్రిక 16వ అధ్యాయము 3, 4, 5 వచనాలు చదవండి. ముందుకెళ్తారు. నా జత పని వాడైన ప్రిస్కిల్లకును అక్కులకును నా వందనములు చెప్పుడి. వారు నా ప్రాణము కొరకు తన ప్రాణమును ఇచ్చుటకైనను తెగించిరి.
మరియు వారి ఇంట ఉన్న సంగమునకును వందనములు చెప్పుడి. నేను మాత్రము కాదు, అన్ని జనులలో సంఘముల అందరూ వీరికి కృతజ్ఞతలై ఉన్నారు. ఆసియాలో క్రీస్తుకు ప్రథమ ఫలమై ఉన్న నా ప్రియుడకు వందనములు. హల్లెలూయా, హల్లెలూయా. ప్రియమైన అపోస్తలులైన పౌలు గారు రాస్తున్నారు ఇక్కడ ప్రిస్కిల్లను అక్కులకు వందనలు చెప్పండి. హల్లెలూయా. ఎందుకు అంటున్నాడు? అమ్మా, దేవునికి విరోధంగా పనిచేసిన ఇద్దరు భార్యాభర్తలు మనం చూసాం, అనేనేసి చెప్పారా. కానీ ఇక్కడ దేవునికి ప్రేమైన పని చేసినటువంటి అక్కులను ప్రిస్కిల్లను మనము చూస్తున్నాము. అక్కులమ్మ ఎవరు ఇక్కడ? మీరేనా? దేవుని అమ్మాయి కాక. హల్లెలూయా. నీకు బాప్తిజం తీస్తే మళ్ళీ పేరు మార్చిన అవసరమే లేదు. దేవుడు ఆల్రెడీ పేరు పెట్టేస్తాడు. దేవుని అమ్మాయి కాక. ప్రతి పిల్లల అక్కులను ప్రిస్కిల్లను మనం ఇక్కడ చూస్తున్నాం. వీళ్ళిద్దరు ఏం చేశారంటే దేవుడి సేవ కొరకు పరిగెత్తే భార్యాభర్తలుగా మనం కనబడుతున్నాం. వీళ్ళిద్దరూ బిజినెస్ మ్యాన్. ఏ బిజినెస్ మ్యాన్? దేరాలు కుట్టుకునే పని చేసేవాళ్ళు. ఎప్పుడైతే పౌలుని చూస్తారో, దర్శించారో, ఎప్పుడైతే క్రీస్తుని అంగీకరించుకున్నారో, వెంటనే తమ పనితో పాటు ఏం చేస్తున్నారు? పౌలుతో ఏం చేస్తున్నారు? దేవుడి సేవ చేయడంలో ప్రతిరోజు ప్రయాసపడుతున్నారు. దేవుడిలారా, అదే అంటున్నాడు రోమీయులకు రాసిన పత్రిక 16, 3, 4, 5 వచనాలు చూసినట్టు, వారు నా ప్రాణము కొరకు తమ ప్రాణము ఇచ్చుటకైనను తెగించిరి, మరియు వారి ఇంట ఉన్న సంగమునకు అందనములు చెప్పండి. నేను మాత్రమును కాదు, దేవుని నామమున గాక. హల్లెలూయా. వీరు ఎవరంటే తమ ప్రాణమును ఇచ్చుటకైనను తెగించిన వారు. అమ్మా, ఇద్దరు భార్య భర్తలు చూసి మోసగాళ్ళు చూసాము. ఇద్దరు భార్య భర్తల్ని ఇక్కడ ఇద్దరు భార్య భర్తలు చూస్తున్నాము. వీళ్ళు తమ ప్రాణమును తెగించుటకైనను సిద్ధపడిన భార్య భర్తలు పెట్టుకున్నారు. దేనికోసం తెగించుకున్నారు? దేవుని సేవ కొరకు తెగించారు. ఇక్కడ చూడండి అమ్మా, ఇద్దరు దేవుని సేవ కొరకు తమ ప్రాణమైన తెగించడానికి సిద్ధపడి. ఈ దిన నా భార్య భర్తలు ఎలా ఉన్నారమ్మా? దేవుడి సేవ అంటేనే పారిపోతారు, దేవుడి పని అంటేనే పారిపోతారు. దేవుడు అంటేనే ఎలా మారిపోతున్నారంటే అక్కుల్లా ప్రిస్కుల్లా వలె కాకుండా అన్నీ సఫరే వల్ల మారిపోతున్నారు. ఇప్పుడు నీ నా జీవితంలో ఒకటి గుర్తుపెట్టుకోండు, నేను అక్కుల్లా ప్రిస్కుల్లా వలె దేవుని సేవ పరిచర్యలో తమ ప్రాణమును త్యాగం చేయడానికైనా మీరు ఏం చేయండి? సిద్ధపడిన వారు భగవంతుడు. సేవ కొరకు పరిగెత్తాలి. దేవుని కొరకు మన యొక్క సమయాన్ని ఇచ్చేసేవారుగా ఉండాలి. అంతేగాని దేవుని సండే వస్తే, ఆదివారం వస్తే కొట్టేసి దుమ్మా కొట్టేసి సేవకులు పని చెప్పినప్పుడే సహాయం చేయాలంటే అప్పుడే కొట్టేసి. ప్రియమిత్రులారా, ఈరోజు నేను దేవునికి విరోధమైన కార్యం ఏది చేసినా వీటి అన్నిటి ఒకరోజు మీరు ఏం చేయాల్సి వస్తుంది? లెక్క అప్పగించాలి. హల్లెలూయా, హల్లెలూయా. అపోస్తలుల కార్యములు చదువుతాం. ఇప్పుడు 5వ అధ్యాయం 3వ వచనం చూసినట్లయితే, అప్పుడు పేతురు, అననీయా, నీ భూమి వేళలో కొంత దాచుకొని పరిశుద్ధాత్మను మోసపరచుటకు సాతాను ఎందుకు నీ హృదయమును. అర్థమవుతుందమ్మా? అమ్మా, సాతాను ఇద్దరు ఉన్నారు, భార్య భర్తలు ఇద్దరు ఉండగా ఒక్కని హృదయంలో ఏం చేస్తున్నాడు? ఏం చేస్తున్నాడు? చెప్పండి. ప్రేరేపిస్తున్నాడు. ఆ ప్రేరేపణ ఏం చేయలేకపోయాడు? అననీయా గద్దించలేకపోయాడు. యేసు రక్తం వేసి బయటికి పో సాతానా అని చెప్పేవాడు ఉండాలి. చెప్తున్నావా మరి? అమ్మా, చెప్తున్నామా? దేవునికి విరోధమైన కార్యము ఆలోచన అనే హృదయంలో వస్తున్నప్పుడు గద్దించలేదు అపవాదిని. ఒకటి గుర్తుపెట్టుకోండి అయ్యా, సాతాను మీ హృదయంలో ప్రేరేపణ మాత్రమే తీసుకొస్తాడు, కానీ మీ చేత ఆ పనిని చేయించలేడు. ఆ పని చేయించడానికి నిన్ను నువ్వే పురుకొల్పుకుంటావు. ఆ ఆలోచన యేసు నామమును త్రోసేస్తే ఏం కలుగుతుందో తెలుసా? గొప్ప విజయుడుగా మార్చబడతాం. హల్లెలూయా.
సాతాను హృదయంలో ప్రేరేపించినప్పుడే ఖండించండి. పాపాన్ని పాపంగా ఖండించడానికి నువ్వు ఎప్పుడైతే ప్రయత్నిస్తావో అప్పుడు నువ్వు గొప్ప విజయాన్ని పొందుకునే వీరుడుగా మార్చబడతావు. హల్లెలూయా. ఈ అననీయ హృదయంలో మోసపు ఆలోచన రాగానే ఇది ఎక్కడ తీసుకెళ్ళి చెప్పాడు? తన భార్య దగ్గర చెప్తున్నాడు. భార్య ఏం చేసింది? అవును అవును, నువ్వు చెప్పింది నిజమే అయ్యా, అలాగనే మనం దాచిపెట్టుకుందామయ్యా అన్నారు. వెంటనే దేవునికి విరోధమైన కార్యము ప్రారంభించబడి చేసేశారు. ఒకటి భార్య అయినా గద్దించాలి కదా, పోనీ భర్త అయినా గద్దించాలి కదా. ఇద్దరు ఏకమైపోయారు. ఇద్దరు ప్రాణములు కూడా కలిసిపోయారు. ఇదని నీవు నేను పరిశుద్ధాత్మను దుఃఖపరిచే వారముగా మనము నిలబడకూడదు, ఉండకూడదు అని ఇది నేను మీతో మాట్లాడుతున్నాను. మనకు తెలుసో తెలియకుండా అపవాది ఏదో ఒక రూపంలో ఏదో ఒక మూలంగా మన హృదయంలో తనకు సొంతమైన ఆలోచన వెదజల్లుతాడు. మనం వాటిని ఏం చేయాలి? యేసు నామముతో సేవ, యేసు రక్తం బయటికి పోస్తానని చెప్పారు. హల్లెలూయా, హల్లెలూయా. ఎప్పుడైతే నువ్వు చెప్పగలుగుతావో అప్పుడు సాతాను క్రియలు మనము జయించిన వారముగా ఉంటాం. ఎందుకు సాతాను, అమ్మా గమనించండి, ఎందుకు సాతాను మనిషి యొక్క హృదయాల్లో ప్రేరేపణ తీసుకొచ్చి ఎందుకు పడవేయాలని అనుకుంటున్నట్టు తెలుసా మీకు? అమ్మా ముగించేస్తాను, అయిపోయింది. అమ్మా, ఎందుకు సాతాను తమ హృదయాల్లో ప్రేరేపించి ఎందుకు బిడ్డలని దేవునికి విరోధంగా పడవేయాలని అనుకుంటాడు తెలుసా? యెషయా రాసిన గ్రంథం చదవండి. యెషయా రాసిన గ్రంథం 13వ అధ్యాయం 14వ వచనం. యెషయా రాసిన గ్రంథం 14వ అధ్యాయం. యెషయా రాసిన గ్రంథం 14వ అధ్యాయం 13, 14 వచనాలు. చాలా మాట నీవు పాతాళమునకు నరకమునకు ఒక మూలకు త్రోసిపెడుతుంది. అర్థమవుతుందా? నేను ఏమనుకున్నాడు? నేను ఆకాశంలోకి ఎక్కి వెళ్ళి దేవునితో పక్కన కూర్చోవాలి, దేవుని స్థానం నాకు రావాలి. అర్థమవుతుందమ్మా? ఇద్దరు పిల్లలు అక్కడ గమనించండి, ఎక్కడ చదువు చూడండి. ఏమంటున్నారంటే మీరు ఆకాశానికి వెళ్ళి ఎక్కడ కూర్చోవాలనుకున్నారు? దేవుని సింహాసనం. ఎందుకు? దేవుడికి వచ్చే ఘనత వీడికి, దేవుడికి వచ్చే గొప్ప ఆశీర్వాదం వీడికి, దేవుడికి శుద్ధింపబడుతుంది నేను కూడా. ఎవరు అనుకున్నది మాట? సాతాను అనుకున్నాడు. ఈ రోజు ఈ దినాల్లో చాలా మంది జీవితాల్లో ఇలాంటి ఆలోచన కలిగిన వ్యక్తులు ఉన్నారు. రెవరెండ్ అంటే ఏంటి? సమస్త ఘనత వహించువాడని అర్థం. అంటే ఘనత ఎవరికి రావాలి? దేవునికి రావాలి. దేవునికి చెందవలసిన మహిమని పక్కన పెట్టి నాకు చెందాలి అని కోరుకున్నవాడు అపవాది సంబంధి. అపవాది ఈ ఆలోచన కలిగిన వాడు. ఏ ఆలోచన కలిగిన వాడు? దేవునితో తమ పోల్చుకోవడం కొరకు నన్ను పడద్రోయడానికి ఏదో ఒక రూపంలో వివిధమైన ఆలోచన తీసుకొచ్చి నిన్ను పడద్రోయాలని ఎంతో ఎంతో ప్రేరేపిస్తుంటారు. దేవునితో నీకున్న సంబంధాన్ని తెంపడమే ఇది పని. హల్లెలూయా, హల్లెలూయా. అబద్ధమాడు పెదవులు యెహోవాకు హేయములు. ఆ మాట ఉంది కింద చెప్పింది. ఎందుకు అబద్ధం చెప్పింది? చూసారా? అబద్ధం నీ నోటి నుంచి వస్తుందంటే నువ్వు దేవునికి విరోధమైన పని చేస్తున్నావు అని అర్థం. హల్లెలూయా, హల్లెలూయా. ప్రియమిల్లారా, సాతాను లాగా ఏం చేయకూడదు? మహిమ మనం పొందుకోవాలని ఆశపడకూడదు. నేను కనపరచబడాలని ఆశపడకూడదు. నేను ఘనత నొందుకోవాలని ఆశపడకూడదు. ప్రియమిల్లారా, నేనేమీ లేదు కానీ ఆ రోజు పౌలు ఆ యొక్క పేతురు యోహన్ చెప్పినట్లు మా తట్టేది చూస్తున్నారా? మీరు మా తట్టేది తేలి చూచుతున్నారు.
నజరేయుడైన యేసుక్రీస్తు నామములో మాత్రమే వీళ్ళు స్వస్థత పొందారు అని చెప్పగలిగినప్పుడు దేవుని యొక్క ఆశీర్వాదం నీ మీద కమ్ముకుంటుంది, దేవుని అభిషేకం నీ మీద కమ్ముకుంటుంది. దేవుని ఆత్మ నీ ద్వారా అనేకమైన మర్మమైన గూఢ సంబంధులు, గూఢమైన మర్మము మనతో మాట్లాడతారు. పిల్లరా, ఈరోజు మన జీవితంలో ఒకటి గుర్తుపెట్టుకోండి, దేవునికి విరోధమైన కార్యములు ఏ పాపము మనలో రానివ్వదు. హల్లెలూయా, హల్లెలూయా. కాబట్టి ఆ వచనం చదువుకుని ముగించేద్దాము. చివరిగా అపోస్తలుల 5వ అధ్యాయంలో 4వ వచనం, లాస్ట్ వచనం, నీవు మనుషులతో కాదు కానీ దేవునితో అబద్ధమాడితివని వారితో చెప్పాను. ఎవరితో అంట? మనిషితో అబద్ధం ఆడితేనే రే ఎంత ధైర్యమరా, నువ్వు నా దగ్గరే అబద్ధం ఆడుతావరా, అవునా కదా? విర్రవీగిపోతారు, కోపం వచ్చేస్తుంది. అలా దేవుడితో అబద్ధం ఆడుతున్నారు ఎంతమంది అండి? నీ పాపమే చేయలేదే అయ్యా, ఏమంట? నా దేవుడి సాక్షిగా ఏం చేయలేదు. జాగ్రత్త బిడ్డ, దీనికి శిక్ష నీకు ఏ మూలంగా తిరిగి వస్తుంది. దేవుడికి విరోధమైన పనేనే చేయలేదే, జాగ్రత్త. దేవునికి విరోధంగా మాట్లాడే ప్రతి అబద్ధమునికి ప్రతిఫలం ఉంటుంది, లోకంలో అనుభవిస్తాం. దేవునికి విరోధంగా మాట్లాడే ప్రతి అబద్ధముకి ఈ లోకంలో నువ్వు ఏం చేస్తావు? ప్రతిఫలం అనుభవిస్తావు. కాబట్టి నువ్వు మనుషులతో కాదు కానీ దేవుడితోనే అబద్ధం ఆడితుని వాక్యం. దేవునికి విరోధకరంగా అబద్ధం ఆడకండి, సేవకులకు విరోధంగా అబద్ధం ఆడకండి, సంఘములకు విరోధంగా అబద్ధం ఆడకండి. అది పరిశుద్ధ ఆత్మను మీరు దుఃఖపరుస్తున్నట్టు. ఎప్పుడైతే మీరు అబద్ధం ఆడతారో అప్పుడు దేవునితో ఉన్న సంబంధాన్ని మీరు కోల్పోతారు. దేవునితో ఉన్న ఐక్యత మీరు ఇంటి దూరం అయిపోతుంది. మీ హృదయం రోజు రోజుకి కఠినమైపోతుంది. ఒక్కసారి పాపం చేస్తే, 2 సార్లు పోనీలేని పాపం చేస్తే, 3వసారి స్పర్శ కూడా ఉండదు. ఇది పాపమైన స్పర్శ నీలో సమృద్ధిగా పోతుంది. స్పర్శను కోల్పోయే స్థితికి రాకూడదు. అమ్మా, 3 బారిన జీవితం వల్ల ఉండకూడదు. పాపం చేసి 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 హృదయం బండ అయిపోతుంది. ఇది పాపమే అనేది వాళ్ళకి తెలియకుండా పాపం చేస్తూనే ఉంటాడు. జాగ్రత్త సుమా, జాగ్రత్త. వీటి అన్నింటి గురించి ఒక రోజు ఏం చేయాలి తెలుసా? లెక్క అప్పగించాలి. దేవుని మైండ్ గాక. హల్లెలూయా, హల్లెలూయా. కాబట్టి ఇతను నీవు నేను ఏక మనసుతో దేవునికి ప్రియమైన పని చేయాలి కానీ దేవునికి విరోధమైన పని నువ్వు నేను చేసేవాడుగా ఉండకూడదు. హల్లెలూయా. పరిశుద్ధాత్మని దేవుని మోసపరచకూడదు. 2వది 3వదిగా అబద్ధం ఆడకూడదు. హల్లెలూయా. మొదటిగా దేవునికి విరోధమైన కార్యం ఏది చేయకుండా దేవునికి మహిమార్థకరమైన పని చేయాలి. 2వదిగా మోసపూరితమైన ఆలోచన పన్నాగాల్లో సేవకుని కానీ సంఘానికి కానీ దేవునికి విరోధకరంగా ఏది చేసినా దాని యొక్క ప్రతిఫలం భూలోకంలో ఎంద్రాదే దేవుడు మైంకల్లో కాక ఈ భూలోకంలో అనుభవిస్తారు. 3వదిగా అబద్ధం చెప్పడం వల్ల ఏమొందుకుంటారో తెలుసా? దేవుని నుండి దూరం అయిపోతారు. అబద్ధమాడు పెదవులు యెహోవాకు, నీ పెదాల నుంచి వచ్చే ప్రతి స్తుతి కూడా దేవునికి అసహ్యంగా ఉంటుంది. అర్థమవుతుందమ్మా? పెదవులు ఏమలంటే ఏంటి? నీ నోటి నుంచి వచ్చే ప్రతి స్తుతి, ప్రతి మాట దేవుని అసహ్యం. దూరపడను, బయటికి అబద్ధలాడుతావు. ఒకటి గుర్తుపెట్టుకోండి, అబద్ధం ఆడకుండా దేవుని కొరకు నిజాయితీగా జీవించడానికి ఏం చేయండి? ముందుకు వెళ్ళవలసిందిగా ప్రభు పేరిట మనం చేస్తున్నాను. హల్లెలూయా, హల్లెలూయా. మరి 4వదిగా నేను మరలా కొన్ని వచనాలు చదవలేదు కానీ సమయం లేదు, కానీ ఇక్కడ నేను చూస్తున్నాను 4వదిగా 8వ వచనం చివరిలో ఉంటుంది. అందుకనే అవును ఇంతకే అని చెప్పాను. ఏం చేయకూడదు? పాపానికి తోడుకోకండి. ఏం చేయకండి? పాపం. ఆమెనా పాపం అనని చెప్పాడు తన భర్త దేవుని విరోధంగా చేద్దామంటే, బుద్ధి లేనివాడా అలా చేయవద్దని గర్దించకుండా ఆమె కూడా ఏం చేస్తుంది? దేవుని సేవకుడి దగ్గరికి వెళ్ళి అవును అంతకే అమ్మితివి అని
అని ఏం చేస్తున్నారు? పాపానికి తోడుపోతున్నారు. ఈరోజు నువ్వు కూడా లోకంలో నీ బంధువులకైనా నీ మనుషులైనా, అమ్మా గుర్తుపెట్టుకోండి, వాళ్ళు చేస్తున్నారు కదా, వీళ్ళు చేస్తున్నారు కదా, ఏముందిలే అంటే పాపానికి దేవునికి విరోధంగా కార్యములకు నువ్వు తోడుపోయావంటే జాగ్రత్త. ఆమె కూడా ఏమైపోయింది? చనిపోయిందే, తన ప్రాణం పోగొట్టుకునేసింది. జాగ్రత్త సుమా. ఈరోజు హెచ్చరిస్తున్నాను నేను, పాపానికి తోడుపోకు, అబద్ధికులకు తోడుకు వెళ్ళకు, మోసం చేసేవాడికి తోడుగా ఉండకు, కుట్ర పన్నేవాడికి తోడుగా ఉండకు. దేవుని సేవకుడు, దేవుని సంఘాన్ని, దేవుని దూషించేవాడికి ఏం చేయకు? ఒత్తాస పలకుడు వెళ్ళాలి. దానికి తగిన ప్రతిఫలం నువ్వు అనుభవించదు. హల్లెలూయా, హల్లెలూయా. చివరి ఒక మాటను చెప్పి మీతో ముగించుకోవాలని ఆశపడుతున్న బిడ్డలారా, దేవుని సేవకుడు అంటే ఒక మాట గుర్తుకొచ్చింది. అపోస్తలుల యొక్క రాజు అయిన దావీదుకి సౌలుని చంపడానికి గొప్ప అధికారం దొరికింది, ఛాన్స్ దొరికింది. కానీ సౌలు దావీదుని వెంటాడి చంపుతున్నాడు. వీడు దొరికితే చంపే వాళ్ళ దావీదుని ఏం చేస్తున్నాడు? సౌలు వెంటాడుతుంటే ఒకరోజు సౌలు తిని త్రాగేసి మంచిగా ఎడారిలో పడుకు నిద్రపోతున్నాడు తన యొక్క బృందంతో కలిసి. అప్పుడు దావీదు సౌలు నిద్రపోయేది కనిపెట్టేసి, ఇన్ని రోజులు నన్ను చంపాలని తిరుగుతున్నావు కదా, ఈ రోజు దేవుడు నిన్ను నాకు అప్పగించాడని యేసు నామములని కత్తి చంపేయాలా? చంపలేదు. వద్దు, నేను చంపకూడదు. ఇతడు దేవుని చేత అభిషేకం పొందినవాడు. వాడు ఎంత దుర్మార్గంలో ఉండి, ఎంత పాపీలో ఉండి, ఎంత నాకు విరోధంగా లేదు, కానీ నేను ఇతను ఏం చేయను? చంపను. ఇతడు దేవుని చేత ఏం పొందినవాడు? అభిషేకం పొందినవాడు. హల్లెలూయా, హల్లెలూయా. ఆ భయము ఈరోజు నీకు నాకు రావాలి. గడిచిన దినాల్లో నేను ఎవరైనా మా కుటుంబంలో కానీ నా భార్య కానీ ఆ సేవకుడు గురించి ఈ సేవకుడు మాట్లాడితే వద్దు, వాసన వదిలే, మనకి మాట్లాడే అర్హత లేదు, మనకు వద్దు. దేవుడు చూసుకుంటాడు. హల్లెలూయా. ఎవరు చూసుకుంటాడు? దానికి లెక్క ఆయన చూసుకుంటాడు. మన ఏం చేయకు దేవుడి గురించి తప్పుగా మాట్లాడకూడదు. పిల్లగా ఈరోజు నా జీవితంలో అన్నయ్య సపరివల కాకుండా అమ్మా ఉండాలి. అకుల్లా పిసుకుల్లా వాళ్ళ క్రీస్తు కొరకు నీవు నేను జీవించే గొప్ప సేవ చేసే వాళ్ళముగా మార్చబడాలి. హల్లెలూయా. నువ్వు సేవ చేయలేకపోయినా సేవ చేసే వాళ్ళని ఏం చేయండి? మీరు ప్రోత్సహించి ముందుకు నడిపించే వారు. హల్లెలూయా. దేవుడి యొక్క మాట దీవించి ఆశీర్వదించును గాక. ఆమేన్, ఆమేన్. కళ్ళు మూసుకున్న చిన్న ప్రార్థన. ఆత్మదేవానికి మనం ఆశీర్వదిస్తోత్రం చెల్లిస్తాం. ఈరోజు మీరు మాతో మాట్లాడిన విధానం బట్టి నీకు వందనాలు. అకుల్లా పిసుకుల్లా వాళ్ళని పరిగెత్తి బిడలగా మార్చిబడవచ్చు. ప్రాణ త్యాగం చేయడానికైనా సిద్ధపడ్డారు. ఇలాంటి భార్యాభర్తలుగా ప్రభువా ఈ సంఘములో ప్రతి ఒక్కరిని తీర్చిదిద్దమని అడుగుతున్నాను తండ్రి ప్రభువా. ఈ ఆత్మ అభిషేకంతో ప్రతి హృదయాన్ని కదిలించండి తండ్రి. అయ్యా మమ్మల్ని మేము నేల మట్టి తగ్గించుకుంటున్నాము తండ్రి. ఈ ఆత్మ ద్వారా మాత్రమే ప్రతి ఒక్కరిని దర్శించి బలపరిచి వాడుకోమని అడుగుతున్నాను తండ్రి ప్రభువా. అనే సభల వల్ల తండ్రి ప్రభువా నీకు విరోధమైన కార్యం మా జీవితంలో తను చేయకుండా తండ్రి ప్రభువా. అయ్యా మా జీవితంలో హెచ్చరించి బలపరచండి తండ్రి ప్రభువా. ఈ ఆత్మతో సరి చేయమనుకున్నాను. మాతో మాట్లాడడం అడుగుతున్న జీవితంలో తండ్రి ప్రభువా నామాన్ని మహిమార్థకరంగా సేవ చేయడం వైపు చూపించింది. అది కూడా వచ్చిన ప్రతి బిడ్డ దీవించి ఆశీర్వాద బలపరిచింది. విన్న వాక్యం తమ హృదయం సమృద్ధిగా ఫలింపచేయమని యేసుక్రీస్తు నామములో అడుగుచున్నాం ప్రియ తండ్రి. ఆమేన్, ఆమేన్, ఆమేన్. హల్లెలూయా, హల్లెలూయా. ఈ యొక్క వారికి ప్రకటనలు ఎన్ని ఉన్నాయమ్మా? ఇవాళ చెప్పాను మీకు, పోయిన వారికి చెప్పాను, కొన్ని ఒక మిస్టేక్ చెప్పేస్తాను తెలియకుండా. బెంగళూరుకి చెప్పాను, కర్ణాటక ప్రదేశానికి వెళ్తున్నాను, ఇంత ఖర్చు అవుతుంది చెప్పాను. ఎంత చెప్పానమ్మా నేను? అమ్మా వీడియోలో చెప్పానా? దేవునికి క్షమించండి, అది 1600 అంటాను. అది 1600 నేను తెలివిగా లేక వేరే ఆలోచనలో ఉండి చెప్పేస్తాను. మా సేవకు నేనే చెప్పాడు 1600 అయ్యా ప్రతి ఒక్కరు ఇవ్వాలి అని ప్రార్థన చేయండి. నేను ప్రార్థన చేయించినప్పుడు నాకు అర్థమైంది. తర్వాత అయ్యో తెలియకుండా చెప్పేస్తానే అని బాధపడ్డాను. మరి ఈ సమయంలో సంఘంతో ఒప్పుకుంటున్నాడు.
తెలియకుండా చెప్పాను, నన్ను క్షమించండి, దేవుడు నన్ను క్షమిస్తారని నమ్ముతున్నాను. అదేవిధంగా ఈ యొక్క శనివారం 15వ తేదీ మేము ఆ యొక్క ప్రాంతానికి వెళ్ళిచుండగా ఆ రాకుల కొరకు రాకపోతే దూతపెట్టి కాచి కాపాడాలని ప్రార్థన చేయండి. ఆ సేవకుడు ఎంతో ప్రయాసపడుతున్నారు, మీరిద్దరు ఖచ్చితంగా రావాలి, దేవుని సేవలు వాడబడాలి. హల్లెలూయా. దేవుడు సేవకుడు వాడుకుంటున్నాడు. పోయిన వారం కూడా దేవుడు అక్కడ వాక్యం చెప్పడానికి దేవుడు కృప చూపించాడు అక్కడ. హల్లెలూయా. వెంటనే ఫస్ట్ దినేష్ జబరాజు గారు వచ్చి వాక్యం చెప్పాలన్నారు. మరి సుమారు ఒక 15-20 మంది ఉన్నప్పుడు దేవుడు అక్కడ వాడుకున్నాడు. మరి ఒక మంగళవారమైన సోమవారం రమ్మన్నారు. మా సంఘ యవనస్తులకి స్కిట్ నేర్పించు దినేష్, నువ్వే దగ్గర ఉండి నేర్పించాలి, వాళ్ళందరికీ బలపరిచి కొంచెం అని రిక్వెస్ట్ చేస్తున్నాడు. మరి ఖచ్చితంగా వస్తామంటూ దేవుడి సేవలో ఎంత దూరమైనా ఎక్కడికైనా పరిగెత్తడానికి యవన వయసులో దేవుడు ఇచ్చిన మా బలాన్ని వాడుకున్నాక మేము వాడబడతామని చెప్పాము. హల్లెలూయా, హల్లెలూయా. మరి ఆ వాటి కొరకు ప్రార్థన చేయండి. దేవుడు రాకపోక వదిలిపెట్టి కాచి కాపాడి గొప్పగా వాడుకుంటాము దాస్తులని ప్రార్థన చేయండి. కర్ణాటక రాష్ట్రం దేవుని చేత ఒక ఉద్యమం రగిలింపబడాలని ప్రతి రోజు ప్రార్థన ఉందాం. హల్లెలూయా, హల్లెలూయా. కాక అవును, సేవకుడు కూడా చెప్పారు. ఒకసారి అందరూ చేతులెత్తి సంఘం అందరినీ కూడా కర్ణాటక దేశంలో కర్ణాటక రాష్ట్రం వరకు ప్రార్థన చేద్దాం. హల్లెలూయా, హల్లెలూయా, హల్లెలూయా. పరిశుద్ధాత్మ దేవానికి వందనాలు తండ్రి ప్రభువా, దేవానికి వందనాలు తండ్రి ప్రభువా. ఆగస్టు 15వ తేదీ తండ్రి శనివారం తండ్రి ప్రభువా కర్ణాటక రాష్ట్రంలో అడుగు పెడుచుండగా తండ్రి ప్రభువా, బెంగళూరు ప్రదేశంలో తండ్రి ప్రభువా నీ ఆత్మతో నింపి నడిపించి బలపరచమని అడుగుచున్న తండ్రి ప్రభువా. 7 గంటల ప్రార్థన తండ్రి ప్రభువా, నీ నామని మహిమార్థంగా తండ్రి ప్రభువా అయా 100 గంటల ప్రార్థనగా మార్చబడునుగా తండ్రి ప్రభువా. యేసుక్రీస్తు నామములో తండ్రి ప్రభువా కర్ణాటక రాష్ట్రాన్ని తండ్రి ప్రభువా ఆగస్టు 15వ తేదీ తండ్రి ప్రభువా ఓ గొప్ప కదిలింపజేయమని అడుగుచున్నా. అయ్యా నీ ఉద్యమం రగిలించమని అడుగుచున్నా. నీ అగ్ని తండ్రి ప్రభువా కర్ణాటక రాష్ట్రంలో తండ్రి ప్రభువా మండును గాక తండ్రి ప్రభువా, ఒక ఉద్యమ రగులుగును గాక తండ్రి ప్రభువా. అయ్యా నన్ను మమ్మల్ని తండ్రి నీ ప్రియ దాసులను తండ్రి ప్రభువా వెలిచిన ఆ యొక్క ప్రార్థన బృందాన్ని తండ్రి ప్రభువా బలముగా మీరే వాడుకొని నామని మహిమార్థంగా బలపరచమని అడుగుచున్నాను తండ్రి ప్రభువా. అయ్యా తండ్రి ప్రభువా అయ్యా ప్రయాణానికి కావలసిన ప్రతి అవసరతని తీర్చమని అడుగుచున్నాం. రాకపోతే దూతలు పెట్టి కాచి కాపాడి నామని మహిమార్థంగా బలపరిచి కాచి కాపాడమని నా రక్షకుడైన యేసుక్రీస్తు నామములో అడుగుచున్నాం ప్రియ తండ్రి. ఆమేన్, ఆమేన్. అందరి వందనాలమ్మా. హల్లెలూయా, హల్లెలూయా. నా మైకులు కాక గడిచిన దినాల్లో దేవుడు మీ జీవితాలు చేసినటువంటి మేలు ఉపకారాలు ఏమిటంటే సాక్షి రూపంలో పంచమని ఆశపడుతున్నాను. చెప్తారా? మైక్ ఇవ్వండి. నేను పోయిన 4 రోజులు 5 రోజులు అవుతుంది కోడూరు వెళ్ళాను. రైల్వే కోడూరు మధ్యాహ్నం 1:30 ఆ టైంలో నేను బస్ స్టాండ్కి వస్తూ ఉన్నా. ఓ పెద్ద ఆవిడ కర్నూలు నుంచి అక్కడ వాళ్ళ కూతురు బిడ్డ అంటే అబ్బాయి బస్సు ఎక్కించాడు 6 గంటలు. ఇక్కడ 6 గంటలకు అమ్మ అవుతుందంట ఎక్కించినాడు. ఆమె తిరుపతిలో దిగాల్సిన ఆమె బస్ స్టాండ్లో దిగేసింది. తిరుపతి కోడూరు బస్ స్టాండ్లో దిగేసింది. 2 కట్టి బ్యాగులు పెట్టుకుని ఆ పక్కన పెట్టుకుని దిమ్మి మీద కూర్చొని ఉన్నాను. నేను బస్ స్టాండ్లోకి ఎంటర్ అయ్యాను. ప్రధానం 80 సంవత్సరాల దాకా ఉన్నాయి. ప్రధానం బైక్ పక్కన పెట్టుకొని ఉంది. నేను అక్కడికి వచ్చాను. డ్రైవరు భోజనానికి వెళ్ళిపోయారు అందరూ లోపలికి. ఈమె అక్కడ కూర్చొని ఉంది. నేను అక్కడి నుంచి అక్కడికి వచ్చాను. చూశాను బైబిల్ ఉంది పక్కన. అమ్మ వందనాలమ్మా అన్న. వందనాలు అయ్యా అన్నది. ఎక్కడికి వెళ్ళారు, మీరు ఎక్కడి నుంచి వస్తున్నారమ్మా అని అడిగారు. నేను ఆర్లగడ్డ నుంచి అవతల నుంచి వస్తున్నాను అయినా అని. ఏ ఊరు వెళ్ళాలమ్మా మీరు అని అడిగారు. అడగాల్సిన కొంచెం కూడా కాదు అది, కానీ నాకేదో దేవుడు ప్రేరేపిస్తున్నాడు అట్లా. దిగేసింది కదా, దిగిన మనం అడగకూడదు కదా ఏ ఊరికి వెళ్తానమ్మా అనేసి కూడా. నా అడిగాను క్వశ్చన్ వేసినాక నేను ఏ ఊరు వెళ్ళాలమ్మా అంటే నేను తిరుపతి పోవాలి నేను. మరి ఇక్కడ దిగినారు అని. ఇది తిరుపతే కదా అని. తిరుపతి కాదమ్మా, ఇది రైల్వే కోడూరు. బస్ స్టాండ్కి వచ్చి బస్సు ఆగితే అందరూ దిగిపోతా ఉన్నారు కాబట్టి నేను కూడా దిగేసాను ఆయన. కూర్చొని ఉన్నాను. సరే అమ్మా
అనుకున్నాను ఏ బస్సు నువ్వు వచ్చింది అంటే ఆ లాస్ట్ బస్సు చూపిస్తుంది. లాస్ట్ బస్సు అక్కడ కర్నూలు చేసిన బస్సు కాదు, ఆ పక్కన నుంచి రెండో బస్సు కర్నూలు చేసిన బస్సు. ఆ నుంచి నేనమ్మా ఈ బస్సు కాదు ఇది, సరే వెళ్దాంపా, నేను బస్సులో వస్తువు పెట్టుకుని పదాం తీసుకుపోయినా బస్ సీట్లో వస్తువు పెట్టాను. డ్రైవర్ ఫోన్ చేసుకుని వచ్చాడు, సార్ మీ ప్రధాన మీ బస్సులో వచ్చింది అంటే, అవునయ్యా 4 గంటలకు అవతల ఎక్కిందేమా అని అన్నారు. సరే అందరిలో ఏమని చేసి అమ్మా నీ దగ్గర టికెట్ ఏది అని అడిగాను. టికెట్ ఉన్నది నన్ను చూసుకోవాలి, తీసి అక్కడ చూస్తే టికెట్ అక్కడ పోగొట్టుకునేసింది. టికెట్ లేదు, అందులో ఆ బస్సు ఆధార్ కార్డు ఎలిజిబిలిటీ లేదు. నేను చూస్తే నేను టికెట్ పోగొట్టుకునేసినాను. డబ్బులు ఎంత ఉన్నాయంటే డబ్బులు లేవు నాయన. అప్పుడు నేను 100 రూపాయలు ఇచ్చి 70 రూపాయలు టికెట్ కొట్టించి 30 రూపాయలు చేతికి ఇచ్చి ఆ నుంచి ఇవని మళ్ళా వాళ్ళ మనవడికి ఫోన్ చేసి, బాబు మీ అవ్వ ఇక్కడ మర్చిపోయి దిగేసింది, ఆమెను కొద్దిగా సేఫ్గా తిరుపతిలో 2:45 బస్సు అక్కడ రావచ్చు, ఇక్కడ 2 టైము 45 నిమిషాల్లో తిరుపతికి వస్తుంది, అక్కడ మీ మామకు ఫోన్ చేసి ఆమెను బస్ స్టాండ్కి వచ్చి తీసుకెళ్ళి పెట్టి చెప్పండి పాపం తెలియకుండేరు అని అనే కాడికి అప్పుడు ఆమె దండం పెట్టుగా బస్సు దేవుడు వాడు నువ్వు నేను చేసింది ఇంతమంది బస్ స్టాండ్లో ఉన్నారు, నిన్ను అడగల ఎవరు వచ్చి, నిన్ను ఎవరు అడగలేదు, నీ మాట నువ్వు కూర్చొని ఉండవు గమ్మున. నేను అక్కడి నుంచి రావడం నిన్ను అడగడం, నేను ఏ ఊరమ్మా ఇక్కడ నేను విచారించడం ఆ టయానికి నేను చేస్తున్నాడు, లేకపోతే ఆ డ్రైవర్ పాటికి ఆ డ్రైవర్ ఫోన్ చేసుకుని వెళ్ళిపోయింటారు వాళ్ళు పాటి వాళ్ళు వెళ్ళిపోయింటారు. మరి మన దేవుడు ఎంతగా వాడుకున్నాడో అదేవిధంగా నేను చెంగారెడ్డిపల్లిలో ఉన్న వ్యాపారాలు చేసుకుంటూ ఉంటే కొందరు ఏదో వాళ్ళ ఇంట్లో వ్యవసాయానికి బానిసై కుటుంబంలో బాధపడుకుంటున్నారు. అప్పుడు నేను సమాసాలు ఎదురురాకపోతే తీసుకుంటూ పట్టుకుంటాను. నా ఇంట్లో నా కొడుకు కూడా అదే విధంగా ఉన్నాడమ్మా, ఇంట్లో బాధపడుతున్నాడు అని అనేసి అన్న నీకు అలవాటు లేదా అని అడిగారు. అలవాటు ఉండింది, 2 సంవత్సరాలు వచ్చి మానుకున్నాను అన్న. ఎట్లా మానుకున్నావు చెప్పన్నా అన్న. నేనేమి మందులు మాకు తాగలేదు, చేతికి కారాలే కట్టలేదమ్మా, నేను వేసే మందిరానికి పోయినాను, దేవుడు నమ్ముకున్నాను, దానివల్ల నాకు ఆ మత పదార్థం మీద ఆశ లేకుండా పోయింది. అక్కడున్న అమ్మగారు పర్వాలేదయ్యా, ఏసయ్య దేవుడు నమ్ముకుంటే మంచి చేస్తాడు, ఏసయ్య చేస్తాడు, ఆ నమ్మకం ఉందన్న అనేసి అక్కడ చెంగారెడ్డిలో అర్జున వాడాలి. వాళ్ళు కూడా దేవుడి గురించి గొప్పగా చెప్పబడినారు. రోజు ఈ చిన్న సాక్షి దేవుడి నామ చేత గొప్పగా దేవుడు వాడుకొని అనేకులకు సువార్త చెప్పడానికి ఒక అవకాశంగా మార్చిపెట్టాడు. హల్లెలూయా. రెండవదిగా క్రీస్తు యొక్క ప్రేమను కనపరచబడ్డగా మార్చిపెట్టాడు. హల్లెలూయా. యొక్క బస్ స్టాండ్లో ఆయనకి ఇచ్చాడు, తన వల్ల అయినది తనను ఇచ్చి మంచి మార్గం నడిపించాడు. కానీ అక్కడ ఏమీ ఆశించలేదు, తన హృదయంలో ప్రేరేపించింది దేవుడి యొక్క ఆత్మ మాత్రమే. హల్లెలూయా. వెళ్ళి అతను కదిలించి పంపించాడు. చెప్పేటప్పుడు మా ఇది నా శక్తి చేత అయితే కాదు కానీ దేవుడి ఆత్మ చేతనే నేను చేస్తాను, దేవుడు నేను ప్రేమిస్తున్నాను, ఆ ప్రేమను నేను కనపరుస్తాను, నువ్వు కూడా యేసుక్రీస్తు నమ్ముకో, అదే ప్రేమ నువ్వు పొందుకుంటావు అని చిన్న సువార్త మనం చెప్పేవారు ఉండాలి. హల్లెలూయా, హల్లెలూయా. రెండవదిగా చెంగారెడ్డిపల్లిలో చెప్పాను, చాలా సంతోషం వేసింది. దేవుడి గురించిన వార్త చెప్పడంలో మనం ఎప్పుడు అదే గొప్ప సువార్త. హల్లెలూయా. చెప్పాలి, ఆ ఆత్మని దేవుని సన్నిధికి నడిపించే వారుగా ఉండాలి. హల్లెలూయా. మరి అలాంటి ప్రయాస హృదయం మన ముందు కలిగి ఉండాలి. నేను అదే అనుకున్నాను. ఒకసారి అన్నాడు సంవత్సరం వ్యాపారానికి వెళ్తాడు, మరి వెళ్ళేటప్పుడు అనేకులు పరిచయం అవుతారు. దానిలో అనేకులకి ఏం చెప్పొచ్చు, అనేకులకు కాకపోయినా కొందరికైనా దేవుడు సువార్త చెప్పే గొప్ప అవకాశం దొరుకుతుంది. ఒకరోజైనా అన్నకి చెప్పాలని ఆశపడ్డాను, కానీ దేవుడు ఆ పనిని ఆటోమేటిక్గానే చేపిస్తున్నాడు. అందుని బట్టి దేవుని నామానికి మహిమ కలుగును గాక. హల్లెలూయా, హల్లెలూయా. ఎంతో సంతోషంగా ఉంది. మరి ఇంకెవరైనా సాక్షి చెప్పాలని ఆశపడుతున్నారమ్మా? అవ్యా ఇదిగా ముందు సాక్షి చెప్పాలని ఇంకెవరమ్మా? లేడలా చెప్తున్నా. అందరు లేచిన కూడా దేవుని సన్నిధిలో బిడ్డ కింద పెడుతుంటే లేచిన పడదాం. ఒక చిన్న పాట పాడుతుండగా
దేవుడికి అర్పించవలసిన అర్పణ బాగా అర్పిద్దాం. ఎవరు పాడతారు పాట? ఎవరైనా పాట పడి ముందు వచ్చి పాట పాడవలసిందిగా పెట్టుకొని చూస్తాం.